మామ అదే అది స్పోర్ట్స్ ఢిల్లీ అన్నావు కదా. ఓకే చూస్తాలే మామ, చెప్తా దాన్ని బట్టి వెళ్ళాలి. అందుకే ఇందాక చేస్తున్నావు కదా, అందుకని చేసి. ఏమి లేదు, మొన్న ఢిల్లీలో ఆల్ ఇండియా స్పోర్ట్స్ గేమ్స్ జరుగుతున్నాయంటే నన్ను కూడా సరదాగా రమ్మన్నారు మా మనోళ్ళ. వేరే పనులు ఉన్నాయి చూస్తానులే అని చెప్పి. అవునా? గేమ్స్ స్పోర్ట్స్ అంటే టాపిక్ వచ్చింది కదా, నీ దృష్టిలో కష్టమైన గేమ్ అంటే ఏంది మావా? కష్టమైన గేమ్ అంటే బాస్కెట్ బాల్. ఇప్పుడు ఎట్టంటే నేను చెప్పేది, మనిషి నీలాగా బాగా పొడుగ్గా ఉండాల, బాగా స్టిఫ్ గా ఉండాల. ఈ బాల్ ఇట్లా వేసి అనుకుంటా పోయి ఎగిరేయాలి దాంట్లో. అవునా? అవును. ఈ స్పైన్ కార్డ్ ఎంత ఇబ్బంది వస్తుందా, అదే అట్లా వంగి ట్రై చేయాలంటే అది కష్టమైన గేమ్. నన్ను అడిగితే బాస్కెట్ బాల్ అనేది కష్టమైన గేమ్. బాస్కెట్ బాల్ కూడా కష్టమైన గేమ్ ఏం కాదు నా దృష్టిలో. కాదా? క్రికెట్ దిస్ ఇస్ కష్టమైన గేమ్. ఎందుకంటే అవతల బౌలర్ 1000 కిలోమీటర్ల వేగంతో వేస్తాడు బాల్. అవునా? అవును. ఆ బాల్ ఏడొచ్చి తగలుతుందో తెలీదు. ఏడైందే అదే బాల్ ఇప్పుడు వేసినప్పుడు మనం బ్యాట్ మిస్ అయింది అనుకో, ఏడ తగలుతుందో తెలీదు. అట్లా 7 నుంచి రన్స్ తీయాలా, ఫీల్డింగ్ చేయాలా, బ్యాటింగ్ చేయాలా. ఇది కష్టమైన గేమ్ క్రికెట్. నా లెక్కలోకి ఇది కూడా కాదు మామ. క్రికెట్ కూడా కష్టమైన గేమ్ అంటావా? హాకీ ఈజ్ ద కష్టమైన గేమ్. క్రికెట్ లో బాల్ ఒకటే తగలుతుంది, దీంట్లో బాల్ బ్యాట్ 2 తగలుతాయి. హాకీలో కష్టమైన గేమ్ అంటే హాకీ. హాకీ కూడా కష్టమైన గేమ్ కాదు మామ. ఏంది హాకీ కూడా కష్టమైన గేమ్ అంటావా? రే ఇప్పుడు వచ్చే లైన్ లోకి కబడ్డీ 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 ఒక్కడి మీద 6 మంది పడతారు మావా, ఎముకలతో కూడా ఇరిగిపోతాయి. వాడిది అసలు నన్ను అడిగితే కబడ్డీ ఈజ్ ద కష్టమైన గేమ్ అంతే. కబడ్డీ కష్టమైన గేమే కాదు, నాట్ అట్ ఆల్. కబడ్డీ కూడా కష్టమైన గేమ్. మావా వెలిగింది ఇప్పుడు. తమిళనాడులో దున్నపోతులతో ఆడతారు కదా జల్లికట్టు. ఆ జల్లికట్టు చాలా కష్టమైన గేము. జల్లికట్టు అంత కష్టమైన గేమే కాదు, దాన్ని మించింది ఒకటి ఉంది. ఏంది మామదా? తాళికట్టు. ఇది కష్టమైన గేము.